హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లిప్ 3కి స్క్రీన్ ప్రొటెక్టర్ తీసుకుంటున్నాం అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి మనకి 200 పడ్డది. అది ప్రొటెక్టర్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ అనేది వీటికి వచ్చేది ఇది సిలికాన్ పేపర్ టైప్ వస్తుంది, అంతే కవర్ టైప్ వస్తుంది. దీన్ని మనం గ్లాస్ టైప్ రాదు కాబట్టి ఒకసారి ఎలా వేయాలో నేను చూడండి ఒకసారి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది మనకి. ఇది అంటే డివైడ్ అన్న బ్యాక్ స్క్రీన్ ఫుల్ వచ్చిందనమాట. ఇది 200 రూపీస్ పడింది మనకి. ఇది ఒకసారి చూడండి, తీసి చూద్దాము. ఇక్కడ 2 పీసెస్ ఇచ్చాడు. ఫ్లిప్ 3 ఇచ్చిండు. ఫ్లిప్ 3 ఇచ్చి ఓకే ఇచ్చాడు. ఆల్కాలిన్ మనం స్వైప్ ఉంటుంది కదా, స్వైప్ చేసేవి ఇచ్చిండు. ఇది వచ్చేసి బ్యాక్ది ఇచ్చిండు అనమాట. కెమెరా ప్రొటెక్టర్ ప్లస్ కింద బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా, ఆ ప్రొటెక్టర్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి మనకు 200 పడ్డది అనమాట, 4 పీసులు. ఒకసారి ఎట్లా వేయాలో ప్రొటెక్టర్ మనం వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇచ్చిన ఆల్కహాల్ స్వైప్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇది నిదానంగా తీసి ఇందులో ఆల్కహాల్ బేస్డ్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ తోటి క్లీన్ చేసుకోవాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది ఫ్లిప్ కాబట్టి ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇది పేపర్ డిస్ప్లేనే కాదు, ఇది పేపర్, ఇది స్క్రీన్ పేపర్ కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. సైడ్ పొంటి సైడ్లో కనుక క్లియర్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకోకపోతే డస్ట్ అనేది పడుతుంది అనమాట. అయితే ఇది మనం వేసేటప్పుడు కొంచెం సెక్యూర్ ప్లేస్, అంటే గాలి దుమ్ము రాని ప్లేస్లో పెట్టి నీట్గా క్లీన్ చేయాలన్నమాట. నీట్గా క్లీన్ చేసిన తర్వాత వేసేయాలి అది గ్లాస్. నీట్గా క్లియర్గా చేయాలన్నమాట. ఆల్కలైన్ స్వైప్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ తోటి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ తడి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ డ్రై క్లాత్తో పోతుంది. వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్లిప్ తీసుకోవాలన్నమాట. ఇది 2 పార్ట్స్ వస్తాయి. హింజ్ దగ్గర సపరేట్ ఉంటుంది అనమాట. హింజ్ దగ్గర సపరేట్ లేకపోతే ఏమైందంటే మనం ఫోల్డ్ చేస్తున్న ప్రతిసారి అనేది అది బబుల్ వస్తుంది అనమాట. బబుల్ రాకుండా ఇట్లా ఇచ్చారనమాట డిఫరెంట్గా. ఇది అంతా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం నిదానంగా ఇప్పుడు మనం ఈ స్క్రీన్ గార్డ్ అనేది వేసుకోవాలన్నమాట. క్లియర్ ఉంది, అంతా క్లియర్ ఉన్న తర్వాత ఫస్ట్ మనము ఇందులో ఇది పీల్ ఆఫ్ చేయాలి. అది ఫస్ట్ ఇది బిఫోర్ వేసేటప్పుడు అనమాట. ఫస్ట్ ఇది మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు అనమాట. ఇది ఇచ్చినప్పుడు మనం నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెకండ్ వేయాలన్నమాట. ఇది తీసేసినప్పుడు మనకు గ్లూ ఉన్న పార్ట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. గ్లూ ఉన్న పార్ట్ వేసుకున్న తర్వాత మనం ఆఫ్టర్ ఇది తీసేయాలి. గ్లూ ఉన్న పార్ట్ వస్తుంది. మొత్తం ఒకటేసారి పెట్టకుండా, ఎందుకంటే మనకు అడ్జస్ట్ కావాలి కదా. అడ్జస్ట్ కాకుండా డైరెక్ట్ ఒకటేసారి పెట్టేయొద్దు అనమాట. అడ్జస్ట్ అయినంత వరకు మనం క్లియర్గా పెట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అది నేను లేకపోతే మనకు బబుల్స్ ఏమన్నా వచ్చినా అది తీయాలన్నా తీయనిక రాదు మనకు. ఓకేనా? ఫస్ట్ ఈ బబుల్స్ లేకుండా ఇక్కడ క్లియర్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది, వాడుతుంటే మనకు క్లియర్ అయిపోతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ బబుల్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫిలిం వేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ ఫిలిం వేయాలి. అది ఒకసారి వేసి చూద్దాం. ఇది ఫస్ట్ చేసినాము, అది కొంచెం లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇది క్రాప్ చేయాల్సి వచ్చింది. ఇది సెకండ్ ఫిలిం వేద్దాం. అంటే పైది ఒకటి అయిపోయింది, ఇది కిందిది ఒకటి వేస్తే అయిపోతుంది. ఒకసారి చూడండి. ఇది కనుక కింద ఒకటి వేస్తే అయిపోతుంది.
ఇది పేపర్, ఇది అట్ట అనమాట. అట్ట ఉంటుంది కదా, అట్ట టైప్ ఇది. ఎందుకంటే ఇది స్క్రీన్ అనేది ఇది నార్మల్ది కదా, అంటే ఎట్లుంటుంది అంటే పేపర్ టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని గట్టిగా ప్రెస్ చేయడానికి ఉండదు అనమాట. ఇది మొత్తం ఒకటే సెట్ ఇస్తే ఇది ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది మొత్తం గజిబిజి అంటే డివైడ్ చేసి ఇవ్వడం వల్ల ఇది అడ్జస్ట్ చేసేయాలన్నమాట. అడ్జస్ట్ లేకపోతే ఫ్రెండ్స్ సెకండ్ ఫిలిం కనుక వేయడం జరిగింది. ఫిలిం వేసిన తర్వాత మనం నిదానంగా ఇలా బబుల్స్ పోయేటట్టు ఇలా అనేది 5 బబుల్స్ ఇది ఇది క్లియర్గా వచ్చేటట్టు చేయాలన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫిలిం ఇది ఇట్లా రిమూవ్ చేసి బబుల్స్ ఉన్నాయి మొత్తం తీసేయాలన్నమాట. బబుల్స్ నిదానంగా ఓకే చిన్న చిన్నగా అనుకుంటూ చేసేస్తే అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనం స్క్రీన్ గార్డ్ అనేది వేసిన తర్వాత ఫ్లిప్ మొబైల్కి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అది నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇంజు దగ్గర ఉండదు, ఇంజు దగ్గర ఉండదు, ఓన్లీ పైన కింద పోర్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఫ్లిప్ అవుతుంది కదా మొబైల్, ఆ ఫ్లిప్ వర్క్ మాత్రమే ఉంటుంది అనమాట. మిడిల్లో ఇంజు దగ్గర ఉండదు. ఇంజు దగ్గర వేయడం వల్ల ఏమైందంటే పదే మన స్క్రీన్ గార్డ్ అనేది పోవడం జరుగుతుంది. ఇది మన ఫ్లిప్కార్ట్ తీసుకున్నాము. ఇది 200 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది మనం మొత్తం టోటల్గా క్లీన్ చేసిన తర్వాత చిన్న బబుల్స్ ఉన్నాయి, అవి మనం వాడుతుంటే వెళ్ళిపోతాయి అన్నమాట బబుల్స్. అదేవిధంగా ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి ఇది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.